Hi everyone, welcome back to my YouTube channel DSRL Maths YouTube channel. ఈరోజు మనం 10th స్టాండర్డ్ మ్యాథ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి సంబంధించినటువంటి టిప్స్ అవనియండి, ట్రిక్స్ అవనియండి, సో టైం మేనేజ్మెంట్ అవనియండి, సో ఈ 2.5 రోజులు కూడా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, సో 90 అబవ్ రావాలంటే ఏ విధంగా చేయాలి, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సో ఈ యొక్క వీడియోలో పూర్తిగా తెలపడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఆ రకంగా పాటిస్తే మీరు ఖచ్చితంగా 100కి 90 మార్కులు అబవ్, అంటే 92 మార్కులు అబవ్ మీరు సంపాదించవచ్చు. సో ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ప్లాన్ వెళ్ళాలి. సో ఈరోజు మనకి శనివారం నాడు మధ్యాహ్నం నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోతుంది. ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నుంచి ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం ఇంగ్లీష్ ఎగ్జామ్ అయిపోతుంది 1 o'clockకి. తర్వాత శుక్రవారం నుంచి శనివారం, ఆదివారం అంటే 29th ఈరోజు హాఫ్ డే, 30th రేపు ఒక ఫుల్ డే ఉంటుంది, మళ్ళీ సండే నాడు ఒక రోజు ఉంటుంది. సో ఈ 2.5 days కూడా మనకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మ్యాథమెటిక్స్ ఎగ్జామినేషన్కి, సో ఏ రకంగా చేస్తే మనకి మంచి మార్కులు సంపాదించవచ్చు పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి, సో దీని గురించి పూర్తి వీడియో ఈ యొక్క వీడియోలో మనం తెలపడం జరుగుతుంది. సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే DSRL మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కూడా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళందరికీ కూడా ఉపయోగకరం కాబట్టి ఈ యొక్క వీడియోని 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తే మరి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కి పరాలను నొక్కితే నేను ఎప్పుడైతే మ్యాథ్స్ సంబంధించి 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ వీడియోలు పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి. సో ఇప్పుడు చూద్దాం ఏ రకంగా వెళ్ళాలి, ఫాలో అవ్వాలి, టైం మేనేజ్మెంట్ చూద్దాం. మనకి ఫ్రైడే నాడు ఎగ్జామ్ అయిపోతుంది. సో హాఫ్ డే మనకి ఒక టైం అవైలబిలిటీ దొరుకుతుంది. అంటే మీరు 12:40 అంటే 1 గంట ఇంటికి వెళ్ళేసరికి 2 అవుద్ది. లంచ్ అది చేసి కొంచెం కాసేపు రెస్ట్ తీసుకునేసరికి 4 అనుకోండి. సో 4 PM నుంచి 10:30 PM అంటే ఒక 6 hours మ్యాక్సిమం చూసుకుంటే ముందుగా మనం ఏదైనా సరే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలంటే ముందు ఫార్ములాస్ రావాలి, కీ కాన్సెప్ట్స్ రావాలి. అప్పుడు వచ్చినప్పుడే వాడి యొక్క డెఫినేషన్లు అవి వచ్చినప్పుడే మనం మ్యాథ్స్ ఈజీగా చేయగలం. సో అందుకని ఏం చేయాలంటే ఈరోజంతా కూడా ఫ్రైడే నాడు శుక్రవారం ఈరోజంతా కూడా మీరు ఫార్ములాసు లేదా కీవర్డ్సు, డెఫినేషన్సు, థియరమ్స్ ఉంటే థియరమ్సు, గ్రాఫ్స్, కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ ఫార్ములాస్ చదువుకోండి, కీవర్డ్స్ చేయండి, డెఫినేషన్స్, థియరమ్స్, గ్రాఫ్స్, కన్స్ట్రక్షన్స్ ఓన్లీ దాని మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఈరోజు. సో రెండో పాయింట్కి వచ్చేసరికి సాటర్డే అంటే రేపు మార్నింగ్ 6 AM to 1 PM అంటే కంటిన్యూగా కూర్చోమని కాదు, ఒక ఎవ్రీ 2 hours ఒక 10 minutes రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకో 2 hours అలా కూర్చొని ఎవ్రీ 1 hour కానీ 2 hours కానీ మీరు ఒక 10 minutes అలా బ్రేక్ తీసుకుని ఇవి చేయాలి. ఏం చేయాలి అప్పుడు సాటర్డే మార్నింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసేస్తే పర్వాలేదు, కన్స్ట్రక్షన్ చేయకపోతే బ్యాలెన్స్ ఉంటే అన్ని ఎగ్జాంపుల్స్, కన్స్ట్రక్షన్స్, గ్రాఫ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. శనివారం నాడు ఉదయం 6 నుంచి 1 గంట అంటే మధ్యాహ్నం లంచ్ అవర్ లోపల మీరు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అన్ని ఎగ్జాంపుల్స్, ఎందుకంటే ఉదాహరణ లెక్కల నుంచి కూడా రావచ్చు మ్యాక్సిమం మనం, అంటే ఉదాహరణ వస్తే ఆటోమేటిక్గా ఎక్సైజ్ సమ్స్ కూడా ఈజీగా వస్తాయి. సో కన్స్ట్రక్షన్ కానీ గ్రాఫ్స్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో అవ్వకపోతే ఈరోజు ఫ్రైడే కానీ అవ్వకపోతే సాటర్డేలో ఈ వర్క్ అయ్యేటట్టుగా మీరు చూసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ది 1 o'clock తర్వాత లంచ్ చేసి ఒక 2 hours అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4 నుంచి స్టార్ట్ చేయండి. 4 PM to 10 PM సాటర్డే అంటే మనకి 30వ తారీఖు, ఇది 29/4, ఇది 30/4, ఇది కూడా 30/4. సో రేపు లంచ్ అయిన తర్వాత ఒక 1 hour 2 hours రెస్ట్ తీసుకుని 4 PM to 10 PM ఇక్కడ ఏం చేయాలంటే చాప్టర్ 1, 2, 3, 4 అంటే రియల్ నంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఈ 4 చాప్టర్ల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఎందులో చేయాలి మీకు ఫాలో అయితే టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ అయితే వెరీ బెటర్, వెరీ నైస్ అనమాట. టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి అన్ని సమ్స్ని తరువుగా ప్రాక్టీస్ చేసుకోండి, అవి సరిపోతాయి. లేదంటే టెక్స్ట్ బుక్లో అయితే DCB బుక్ ఉంటే డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు వాళ్ళు ఒక DCB బుక్ ఉంది, మెటీరియల్ ఉందనుకోండి, అందులో చాప్టర్ 1, 2, 3, 4 ప్రాక్టీస్ చేసుకోండి. లేదా మీ దగ్గర మోడల్ పేపర్స్ ఉన్నాయనుకోండి ఆల్ ఇన్ వన్ టైప్ లాగా, సో అందులో ఈ 4 చాప్టర్లకు సంబంధించినటువంటి 1 mark, 2 marks, 4 marks
8 మార్క్స్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అలా లేదా ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ రాసి ఉంటారు, అందులో చాప్టర్ 1, 2, 3, 4కి వచ్చినటువంటి సమ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఏదో ఒకటి మీరు ప్రాక్టీస్ చేయాలి. చాప్టర్ 1, 2, 3, 4 అనేది రేపు ఈవినింగ్ కల్లా మనకి సాటర్డే నాడు ఈవినింగ్కి అయిపోవాలి. అలాగే సండే మార్నింగ్ వచ్చేసరికి పాయింట్ నెంబర్ 4, సండే మార్నింగ్ మళ్ళీ 6 AM to 1 PM. అంటే కంటిన్యూగా మనం కూర్చోలేము, ఒక 7 hours కూర్చోవాలంటే కష్టం కాబట్టి ఎవ్రీ 2 hours కొంచెం గ్యాప్ ఇచ్చుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. చాప్టర్ 1, 2, 3, 4 ఏంటంటే 5 అనేది చాప్టర్ 5 లేదు కాబట్టి చాప్టర్ 6, 7, 8, 9 అంటే 6 అనేది ప్రోగ్రెషను, కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఓన్లీ పైథాగరస్ థీరం సంబంధించి, 9 టాంజెంట్ సర్కిల్. సో ఇందులో సంబంధించి ఇవి ప్రాక్టీస్ చేయండి. సో ఇందులో ఇవి టెక్స్ట్ బుక్ అయితే వెరీ గుడ్. టెక్స్ట్ బుక్ తరువుగా వెళ్ళిపోయారంటే ఈ 4 చాప్టర్లు ఏదో ఒకటి చేయండి. టెక్స్ట్ బుక్ కానీ లేదా డీసీబీ కానీ లేదా మోడల్ పేపర్ కానీ ఏదో ఒకటి. సో ప్రీ ఫైనల్ పేపర్ ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటే మంచిది అందులో. సో ఏదో టెక్స్ట్ బుక్ అనేది మీరు ప్రిపేర్ అయితే అందులో ఉండేటువంటి అన్ని సమ్స్ని కూడా మోడల్కి ఒక సమ్ చొప్పున మీరు ప్రాక్టీస్ చేసుకుంటే తరువుగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 5. నెక్స్ట్ 5th పాయింట్ చూసుకుంటే సండే నాడు 1/5/2022 4 to 10 PM మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ 4 to 10 PM ఏం చేయాలంటే చాప్టర్ 11, 12, 13, 14 ప్రాక్టీస్ చేయాలి. 11 అనేది ట్రిగనామెట్రీ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అండ్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఈ 5th పాయింట్ సండే నాడు ఆఫ్టర్ లంచ్ 4 to 10 PM తర్వాత చాప్టర్ 11, 12, 13, 14 అంటే ట్రిగనామెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ లేదా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ ఈ 4 చాప్టర్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది టెక్స్ట్ బుక్లో అవ్వచ్చు లేదా డీసీబీ మెటీరియల్ అవ్వచ్చు, మోడల్ పేపర్స్ ఆల్ ఇన్ వన్ ఉంటే ఆల్ వన్ కానీ. సో ఈ 4 చాప్టర్కి సంబంధించిన లెక్కలు మాత్రం అందులో ఏదో ఒక దాంట్లో ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ కానీ లేదా డీసీబీ కానీ మోడల్ పేపర్స్ కానీ. సో ఏదో ఒకటి, అన్నీ అవసరం లేదు. డీసీబీ బుక్ ఉందనుకోండి, డీసీబీ బుక్లో ఈ 4 చాప్టర్లకు సంబంధించినటువంటి లెక్కలు చేస్తారు. లేదా టెక్స్ట్ బుక్ ఉంటుంది కంపల్సరీగా, టెక్స్ట్ బుక్లో ఈ 4 చాప్టర్లకు సంబంధించిన లెక్కలు చేసుకుంటే సరిపోద్ది. సో మోడల్కి ఒక సమ్ చొప్పున లేదా 2 hours 2 సమ్ చొప్పున ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మోడల్ పేపర్స్ ఆల్ మంది అనుకోండి, ఈ 4 చాప్టర్స్ సంబంధించి 1 mark, 2 marks, 4 marks, 8 marks ఏవైతే ఉంటాయో ప్రాక్టీస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆ రోజు అయిపోద్ది. సండే అది అయిపోయిన తర్వాత మండే ఎగ్జామ్ రోజున 6th క్విక్ రివిజన్. సో ఈ 2 రోజుల్లోనూ చేసినటువంటి వాటిలో ఏవైనా కొంచెం డౌట్స్ ఉంటే ఆ రోజు మార్నింగ్ లేచి ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 14 వరకు కూడా, అంటే 2 చాప్టర్లు చేసి 12 చాప్టర్స్కి సంబంధించి సమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కసారి అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అవి ఒక్కొక్కటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటారు. దాన్ని క్విక్ రివిజన్ అంటారు. మొత్తం 12 చాప్టర్లకు సంబంధించి ఒకేసారి చేయడం అంటే రానివి ఏవైతే ఉంటాయో, కొంచెం ఏవైతే ఇంపార్టెంట్ అనుకుంటుంటారో సో వాటిని మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా పేపర్ ప్రజెంటేషన్ వచ్చేసరికి మీరు మార్జిన్ డ్రా చేయాలి, రఫ్ కాలం డ్రా చేయాలి. రఫ్ కాలంలో రఫ్ వర్క్ అని పెట్టి రఫ్ వర్క్ చేయాలి కంపల్సరీగా. సో అలాగే 1 to 12 వరుస క్రమంలో రాయండి. 1 to 12 అనేది మెయిన్ కాబట్టి ఆ 1 to 12 రాస్తారు. నెక్స్ట్ 2 marks, 4 marks, 8 marks అటెంప్ట్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు 2 marks కానీ 4 marksలో కానీ ఒక లెక్క వచ్చినా ఇంకో లెక్క రాలేదంటే ఏం చేయాలని. ప్లీజ్ వదలకండి. సో క్వశ్చన్ నెంబర్ వేయండి, క్వశ్చన్ నెంబర్ వేసి కంటిన్యూ చేసుకోండి. సో లాస్ట్లో రాసినప్పుడు ఒక లెక్క ఏదైతే లాస్ట్లో ఆ క్వశ్చన్ నెంబర్ కంపల్సరీగా రాసి అటెంప్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ మాత్రం కంపల్సరీగా చేయాలి. సో సెక్షన్ 1 to 12 అయిపోయిన తర్వాత సెక్షన్ 2లో మళ్ళీ 1 to 8 అని రాయకండి. 13, 14, 15, 16, 17, 18, 19, 20 రాయాలి. సో క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్ నెంబర్ ఇచ్చారో ఆ క్వశ్చన్ నెంబర్ ప్రకారమే మీరు చేయాలి. సో అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రతి సమ్కి కూడా ఏ ఫార్ములా అప్లై చేశారో ఆ స్టెప్కి ప్రక్కన రాయాలి మీరు. సో సపోజ్ సైన్స్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 1 అనేది అప్లై చేశారు అనుకోండి, ఆ స్టెప్కి పక్కన సైన్ రాస్తుండాలి. లేదా tan θ sin θ బై కాస్ θ అప్లై చేశారు, సో పక్కన రాయాలి. లేదా tan 90 - θ cot θ అని అప్లై చేశారు, ఆ ఫార్ములా పక్కన సిన్స్ అని పెట్టి ఈ ఫార్ములా ఇక్కడ రాస్తుండాలి. ఏదో cot 90 - θ tan θ. సో ఈ ఫార్ములా అప్లై చేసి సైన్ స్టెప్కి ఎదురుకుండా రాయిస్తుండాలి. సో ఆ ఫార్ములా రాయాలి. అదేవిధంగా ఆన్సర్ని బాక్స్లో పెట్టండి వచ్చిన తర్వాత. ఇఫ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ ప్రూడ్ అనేది మనం ఏం చేయలేం. ఇఫ్ సపోజ్ x వాల్యూ వచ్చింది అనుకోండి, x వాల్యూ 3 అని వచ్చింది అనుకోండి ఇలా పెడతారు. అలాగే y = 2 అని వచ్చింది అనుకోండి బాక్స్లో పెట్టండి. ఇలాగా చేసిన తర్వాత సమ్ అయిపోయిన తర్వాత ఒక లైన్ డ్రా చేయండి నీట్గా. అలాగే అటెంప్ట్ ఫుల్ పేపర్ అన్ని 1 to 33 క్వశ్చన్స్ అన్నింటినీ అటెంప్ట్ చేయండి, ఏది వదిలిపెట్టేయద్దు. అర్థమైందా? క్వశ్చన్ నెంబర్ వేసి మీకు తెలిసింది ఏదైతే ఉందో అది కొంచెం అటెంప్ట్ చేస్తారు. సో డోంట్ లీవ్ ఎనీ సమ్, అటెంప్ట్ ఫుల్ పేపర్. సో ఈ రకంగా చేస్తే మీకు 100కి 92 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో ఇంకా ఎక్కువ కష్టపడితే మొత్తం 100కి 100 మార్కులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.